హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఏపీ టెట్ 2024 తెలుగు సిలబస్లో భాగంగా 10వ తరగతి తెలుగు పుస్తకంలోని ఇతివృత్తాలు, ప్రక్రియలు, రచయితల పేర్లను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. 10th క్లాస్ లెసన్స్, తెలుగు లెసన్స్, వాటి యొక్క ఇతివృత్తాలు, ప్రక్రియలు, రచయితలను గురించి ఈ వీడియోలో చూద్దాం. మాతృభావన యొక్క పాఠం యొక్క ఇతివృత్తం స్త్రీల పట్ల గౌరవం. ప్రక్రియ పద్యం. రచయిత గడియారం వెంకటశేష శాస్త్రి. మాతృభావన పాఠం యొక్క ఇతివృత్తం స్త్రీల పట్ల గౌరవం. మాతృభావన యొక్క ప్రక్రియ పద్యం. రచయిత గడియారం వెంకటశేష శాస్త్రి. అమరావతి పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం సాంస్కృతిక వైభవం. అమరావతి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ వ్యాసం. అమరావతి పాఠ్యభాగం యొక్క రచయితల బృందం. జానపదుని జాబు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం. ప్రక్రియ లేఖ. బోయి భీమన్న రచించారు. జానపదుని జాబు బోయి భీమన్న. వెన్నెల యొక్క పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన. వెన్నెల పాఠ్యభాగం యొక్క ప్రక్రియ పద్యం. వెన్నెల పాఠ్యభాగం యొక్క రచయిత ఎర్రన. ధన్యుడు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం విలువలు. ధన్యుడు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ కథ. ధన్యుడు పాఠ్యభాగం యొక్క రచయిత చెన్నై సూరి. శతకమధురిమ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. శతకమధురిమ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ పద్యం. శతకమధురిమ పాఠ్యభాగం యొక్క రచయితలు శతక కవులు. మా ప్రయత్నం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం శ్రీ సాధికారత. మా ప్రయత్నం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ పీఠిక. మా ప్రయత్నం పాఠ్యభాగం యొక్క రచయితలు వాల్గా, వసంత, కల్పన. సముద్రలంఘనం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం వర్ణన. ఈ ప్రక్రియ ఏంటి? సముద్రలంఘనం అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ప్రబంధ పద్యం. సముద్రలంఘనం పాఠ్యభాగం యొక్క రచయిత అయ్యల రాజు రామభద్రుడు. మాణిక్యవీణ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం సామాజిక స్పృహ. మాణిక్యవీణ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ వచన కవిత. మాణిక్యవీణ పాఠ్యభాగం యొక్క రచయిత విద్వాన్ విశ్వం. గోరంత దీపాలు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం మానవ సంబంధాలు. గోరంత దీపాలు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ కథ, సామాజిక సేవ. గోరంత దీపాలు యొక్క పాఠ్యభాగం యొక్క రచయిత పులికంటి కృష్ణారెడ్డి. భిక్ష పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం మానవ స్వభావం. భిక్ష పాఠ్యభాగం యొక్క ప్రక్రియ పద్యం. భిక్ష పాఠ్యభాగం యొక్క రచయిత శ్రీనాథుడు. చిత్రగ్రీవం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం శాస్త్రీయ పరిశీలన. చిత్రగ్రీవం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ అనువాద కథ. చిత్రగ్రీవం పాఠ్యభాగం యొక్క రచయిత ధనగోపాల్ ముఖర్జీ. ఉపవాచకం చూసుకున్నట్లయితే రామాయణం యొక్క పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం సంస్కృతి విలువలు. ప్రక్రియ ఇతిహాస కథ. రచయిత వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం. ఒకసారి క్విక్ రివిజన్ చూద్దాం. మాతృభావన ఇతివృత్తం స్త్రీల పట్ల గౌరవం. ప్రక్రియ పద్యం. రచయిత గడియారం వెంకటశేష శాస్త్రి. అమరావతి పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం సాంస్కృతిక వైభవం. ప్రక్రియ వ్యాసం. రచయితల బృందం చేత రచించబడినది. జానపదుని జాబు శ్రమ పట్ల గౌరవం. లేఖేమో ప్రక్రియ. బోయి భీమన్న రచయిత. వెన్నెల ప్రకృతి వర్ణన ఇతివృత్తం. పద్యమేమో ప్రక్రియ. ఎర్రన రచయిత. ధన్యుడు విలువలు ఇతివృత్తం కథ ప్రక్రియ. చిన్నైసూరి రచయిత. శతకమధురిమ నైతిక విలువలు ప్రక్రియ పద్యం. శతక కవులు రచయితలు. మా ప్రయత్నం శ్రీ సాధికారత ప్రక్రియ పీఠిక. రచయితలు వాల్గా, వసంత,
వసంత కల్పన. సముద్ర లంఘనం వర్ణన ఇతివృత్తం ప్రబంధ పద్యం ప్రక్రియ అయ్యలరాజు రామభద్రుడు రచయిత. మాణిక్యవీణ సామాజిక స్పృహ ఇతివృత్తం వచన కవిత ప్రక్రియ విద్వాన్ విశ్వం రచయిత. గోరంత దీపాలు మానవ సంబంధాలు అనే ఇతివృత్తం కథ సామాజిక సేవ అనే ప్రక్రియ పులికంటి కృష్ణారెడ్డి రచయిత. భిక్ష మానవ స్వభావం భిక్ష యొక్క ప్రక్రియ పద్యం భిక్ష యొక్క రచయిత శ్రీనాథుడు. చిత్రగ్రీవం యొక్క ఇతివృత్తం శాస్త్రీయ పరిశీలన. చిత్రగ్రీవం యొక్క ప్రక్రియ అనువాద కథ. చిత్రగ్రీవం యొక్క రచయిత ధనగోపాల్ ముఖర్జీ. ఇక ఉపవాచకానికి విషయానికి వస్తే రామాయణం సంస్కృతి విలువల ఇతివృత్తం ఇతిహాస కథ ప్రక్రియ వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం ఇది. అంటే రచయిత ఎవరంటే వాల్మీకి అన్నమాట. వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం.